బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో మరొక ఊహించని పరిణామం చోటు చేసుకుంటుంది. బీజేపీకి అన్నా డీఎంకే గుడ్ బై చెప్పబోతుంది. ఎన్డీఏ కూటమి నుంచి బయటకు రానున్నారు అన్నా డీఎంకే. డీఎంకేతో కలిసి వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు పళనిస్వామి. ఏఐడిఎంకే వ్యవహారంపై అమిత్ షా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. పళనిస్వామి వెన్నుపోటు పొడిచారని అమిత్ షా ఆగ్రహంగా ఉన్నారు. అన్నమలైని కాదని ఏఐడిఎంకేకి మద్దతిస్తే డిఎంకేతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై అసంతృప్తి వ్యక్తపరిచారు. అన్నా డిఎంకేతో అనవసరంగా పొత్తు పెట్టుకున్నామన్న భావనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తుంది. సింగిల్గా పోటీ చేసినా ఎక్కువ ఓట్లు వచ్చేవంటూ బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై పళనిస్వామి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా పళనిస్వామి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం, 10వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం, డిఎంకే ఎమ్మెల్యేల సపోర్టు చేసేందుకు రెడీగా ఉన్నారంటూ ఎమ్మెల్యేలకు పళనిస్వామి చెప్తున్నాడు. రానున్న రోజుల్లో గుడ్ న్యూస్, అందరికీ మంచి జరగబోతుంది, మంచి తరుణం అంటూ ఇటు పళనిస్వామి తన ఎమ్మెల్యేలకి చెప్పడం జరిగింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 4 స్థానాలని కైవసం చేసుకుంది బీజేపీ. ప్రస్తుతానికి గత ఎన్నికల్లో ఓట్ షేర్ ఒక్కసారి చూస్తే కనుక 2.6%. 2024 లోక్సభ ఎన్నికలలో 11.24% ఓట్ పర్సంటేజ్. 2024లో 11.24% ఓట్ షేర్ వచ్చింది బీజేపీకి. ప్రస్తుతానికి 2026లో 2.97 మాత్రమే. 11.24 నుంచి 2.97 అంటే దాదాపు సుమారుగా 7% ఓట్ పర్సంటేజ్ బీజేపీది పడిపోయింది. అన్నా డిఎంకే అన్నమలైని పక్కన పెట్టి అన్నా డిఎంకే పార్టీకి సపోర్ట్ చేయడం వల్ల ఈ నష్టాన్ని చవి చూసామంటూ బీజేపీ కూడా భావిస్తుంది. ఈ ఎన్నికల్లో మొత్తంగా 27 స్థానాల్లో పోటీ చేసి 1 సీటు మాత్రమే బీజేపీ గెలవగలిగింది. మరోపక్కన అన్నా డిఎంకే ఎన్డీఏ ప్రభుత్వానికి ఇచ్చింది ఏముంది? 0 ఎంపీలు, 1 ఎంపీని కూడా గెలవలేని పరిస్థితి. అన్నా డిఎంకే 1 ఎంపీని కూడా కేంద్రానికి సపోర్ట్ చేయలేని పరిస్థితి. సో అలాంటి అన్నా డిఎంకేతో ప్రస్తుతానికి విభేదిస్తుంది అధిష్టానం. పక్కకు వాయిదొలగాలన్న ఆలోచనలో బీజేపీ మరి టీవీకేని స్వాగతించే ప్రయత్నం ఏమైనా చేస్తుందా? టీవీకే బీజేపీతో ముందుకెళ్లే ప్రయత్నం ఏమైనా చేస్తుందా? దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రోజు ప్రతి ఒక్క ఎపిసోడ్ గంటకి ఒక కొత్త సీరియల్ ఎపిసోడ్ లాగా తమిళనాడు రాజకీయాలు మారుతూ వస్తున్నాయి. అధిష్టానం ఎక్కడ డిఎంకే అన్నా డిఎంకే ఈ 2 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నాయి అంటూ వినికిడి వార్తలు వస్తున్నాయి. పళనిస్వామి రిసార్ట్ రాజకీయాలు, పాండిచ్చేరిలో ఉన్న ఏఐడిఎంకే ఎమ్మెల్యేలందరికీ కూడా పళనిస్వామి మీరందరూ కాన్ఫిడెంట్గా ఉండండి, రానున్న రోజుల్లో శుభవార్త రాబోతుంది, 10వ తారీఖున ఏదో ఒక బిగ్ న్యూస్ని క్రాక్ చేయబోతున్నాం, అంతా మన చేతుల్లోనే ఉందంటూ ఏఐడిఎంకేకి సంబంధించిన ఎమ్మెల్యేలకి పళనిస్వామి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఎన్డీఏ నుంచి ఏఐడిఎంకే బయటికి వస్తే పొత్తు ఛాన్స్ ఉందా? డిఎంకే వర్గాలు ఏం చెప్తున్నాయి అనే దానికి నా కొలీగ్ మనోజ్ అందుబాటులో ఉన్నాడు. మనోజ్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనోజ్, ఏఐడిఎంకే బీజేపీని అంటే ఎన్డీఏ కూటమి నుంచి బయటికి వస్తే ప్రభుత్వాన్ని ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయా? వినికిడి ఏంటి? అసలు లేటెస్ట్ అప్డేట్ ఏంటి దానికి సంబంధించి? రైట్ కళ్యాణ్, బిఫోర్ వి కంటిన్యూ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎలక్షన్ కంటే ముందు పొత్తు ఉన్నది ఒక రకంగా ఉంటుంది, ఎలక్షన్లో హంగ్ వచ్చిన తర్వాత పొత్తు పెట్టుకోవడం అనేది ఇంకొక రకంగా ఉంటుంది. సో ఇక్కడ ఎన్డీఏ అండ్ కాంగ్రెస్ నేతృత్వంలో డిఎంకే ఇవన్నీ బిఫోర్ ఎలక్షన్ పొత్తులు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ, డిఎంకే అండ్ ఇతరత్ర సిపిఐ, సిపిఎం, వీసీకే పార్టీలు కూడా బిఫోర్ పొత్తులో ఉన్నటువంటి పార్టీలు. ఇప్పుడు అన్నా డిఎంకే విషయానికి వస్తే బీజేపీ, పిఎంకే ఇవన్నీ కూడా బిఫోర్ ఎలక్షన్ ఉన్న పొత్తులు. ఇప్పుడు అన్నీ ఒక్కసారిగా ఏమైపోయాయంటే విజయ్కి పూర్తి స్థాయి మ్యాజిక్ ఫిగర్ వచ్చి ఉంటే ఈ స్థాయిలో ఇంత హడావుడు ఉండకపోయేది. కానీ విజయ్ కూడా ఆయనకి ఒక రకంగా ఇప్పుడున్న సిచ్యువేషన్ అంతా చూస్తూ ఉంటే పాలిటిక్స్ అంటే ఎలా ఉంటుంది, రాజకీయ రణరంగంలో ఒక వ్యక్తి ఎలా ఇబ్బందులు పడతాడానికి ఎగ్జాక్ట్గా ఇప్పుడు గవర్నర్ కానీ లేకపోతే దీని వెనుక ఏ పొలిటికల్ పార్టీ ఉన్నా, స్టాలిన్ గేమ్ ఆడుతున్నా, పళనిస్వామి గేమ్ ఆడుతున్నా కూడా ఆయనకు మాత్రం చూపిస్తున్నారు పాలిటిక్స్ అంటే ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఒకటి, బిఫోర్ మనం టీవీకే పార్టీ ఆవిర్భవించే ముందు చూస్తే జాతీయ పార్టీలు సైతం కాంగ్రెస్, బీజేపీ లాంటివి సైతం తమిళనాడులో ఎంటర్ అవ్వాలంటే భయపడిపోయేవి.
డైరెక్ట్గా వాళ్ళు ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్ళాలన్నా, లేదు వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి పాలిటిక్స్ చేయాలన్నా, అక్కడ ఉన్న పార్టీస్కి వ్యతిరేకంగా మాట్లాడాలన్నా భయపడిపోయేవి. ఇన్ఫాక్ట్ గతంలో ఏం జరిగింది చూసాం మనం. సో డిఎంకే అండ్ కాంగ్రెస్ పొత్తు పెట్టుకునే గత 10 సంవత్సరాల పాటుగా వాళ్ళు వెళ్తూ ఉన్నారు. సో డిఎంకే లాస్ట్ టైం గవర్నమెంట్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇస్తూనే స్టాలిన్ ముందుకు వెళ్ళారు. ఆ తర్వాత ఈ గత్యంతరం లేదు. అన్నా డిఎంకే జైలు తర్వాత అంతటి మాస్ ఫిగర్ లేకపోవడంతో అన్నా డిఎంకే బీజేపీతో కలిసి జతకట్టి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. బీజేపీ కూడా అన్నా డిఎంకేని అక్కడ ద్రవిడ పార్టీలు, అన్నా డిఎంకే అయినా లేకుంటే డిఎంకే అయినా ద్రవిడ పార్టీలు, తమిళనాడు సెంట్రిక్గా వెళ్ళేటువంటి పార్టీలు, ఒక సిద్ధాంతం ఒక ఐడియాలజీతో వెళ్ళేటువంటి పార్టీలు. ఇక్కడ బీజేపీ కాంగ్రెస్కి అవకాశం లేదు. సో డిఎంకే కాంగ్రెస్ని చూస్ చేసుకుంది, అన్నా డిఎంకే బీజేపీని చూస్ చేసుకుంది. సో వాళ్ళు కలిసి వెళ్తున్నారు. ఇప్పుడు టీవీకే పార్టీ ప్రభుత్వంలోకి రావాలనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ, సెంట్రల్లో బీజేపీ ఉంది. సో ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో తమ ప్రభుత్వాన్ని కోల్పోయింది, సతమతం అవుతోంది. పార్టీ ఉంటుందా ఊడుతుందా అనే సిచ్యువేషన్ రైజ్ అయింది కాంగ్రెస్ పార్టీకి. ఈ సిచ్యువేషన్లో ఎలాగైనా సరే సౌత్ ఇండియాలో తమ ప్రతాపం చూపించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధికారంలో ఉంది, కేరళలో యూడీఎఫ్ అధికారంలోకి వచ్చింది. సో కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. సో ఇక్కడ కనుక తమిళనాడులో వదిలేస్తే డెఫినెట్గా కొంత ప్రమాదమని భావించిన కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తోంది, పొత్తుని సైతం, పొత్తు ధర్మాన్ని బ్రేక్ చేసుకుంది. అందుకే డిఎంకేకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే పోస్ట్ చేశారు, బ్యాక్ స్టాబర్స్ అని కాంగ్రెస్ విషయంలో. పొత్తు ధర్మాన్ని బ్రేక్ చేసుకొని టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వాలనుకుంటుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ టీవీకేకి అవసరం కంటే కూడా కాంగ్రెస్ పార్టీకి టీవీకి అవసరం ఎక్కువ. టీవీకేకి కాంగ్రెస్ పార్టీ రాకపోయి ఉంటే ఇంకెవరో చిన్న చితక పార్టీలో సపోర్ట్ తీసుకొని వెళ్ళేవారు. ఆయనకు అవకాశం ఉంది. ఒకవేళ ఇన్ కేస్ డిఎంకే స్టాలిన్ దగ్గరికి వెళ్ళిపోయి నిజంగానే ఆయన కనుక పాలిటిక్స్లో కాంప్రమైజ్ అయ్యి ఉంటే, ఉదయనిధి స్టాలిన్ డీప్లీ సీఎం ఇస్తా, నాతో పాటు జాయిన్ అవ్వండి అని అంటే మేబీ కలిసే వాళ్ళేమో, ఇన్ కేసు ఒకవేళ పొలిటికల్ సినారియోలో కనుక కలిసి వస్తే. కానీ కాంగ్రెస్ పార్టీకి బీజేపీని ఓడగొట్టాలంటే వాళ్ళకి ఏం పదవులు లేకపోయినా టీవీకితో విజయ్తో కలవాలి కాబట్టి వాళ్ళు కలిసి వస్తున్నారు. ఇక్కడ మీరు అంటున్నట్టుగా అన్నా డిఎంకే పళనిస్వామి ముఖ్యమంత్రి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయా అని అంటే మేబీ జరగవచ్చు. బట్ నిన్న గవర్నర్ ఒక మాట చెప్పుకొచ్చారు, మీరు మీ బలాన్ని ప్రూవ్ చేసుకోండి, నేను ఏ పార్టీని కూడా ఇన్వైట్ చేయను ప్రభుత్వం ఏర్పాటు కోసం అని చెప్పి గవర్నర్ ఇటు విజయ్కి ప్రామిస్ చేసినట్టు తెలుస్తోంది. సో ఆయన ఇంతవరకు ఎవరిని పార్టీని డిస్టర్బ్ చేయలేదు. నిన్న పళనిస్వామి కలిసింది కూడా, అటు గవర్నర్ కలిసింది కూడా కేవలం యాంటీ డిఫెక్షన్ అమలు చేయడం కోసం మాత్రమే. నిన్న ఉదయం వరకు ఎగ్జాక్ట్గా ఇదే సమయానికి కళ్యాణ్ మీకు కనుక గుర్తుంటే అటు విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు అనే తరుణంలో 47 స్థానాల్లో గెలిచిన అన్నా డిఎంకేకి సంబంధించిన ఎమ్మెల్యేలు కేవలం 20 మంది మాత్రమే పళనిస్వామి రిసార్ట్లో ఉన్నారు. 27 మంది మాత్రం ఇంకా